నేను మీ గురుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చూసుకుంటే ఫ్రెండ్స్, చాలామంది ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కొత్త మొబైల్ కొన్నప్పుడు మన పాత మొబైల్ ఉన్న డేటాని కొత్త మొబైల్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయక తెగమక పడుతూ ఉంటారు. అందువల్ల కొత్త మొబైల్ కొనడానికి కొంచెం తడబడుతూ ఉంటారు. సో నేను చెప్పే ఈ ట్రిక్స్ ఫాలో చేసి మీ పాత మొబైల్ డేటా మొత్తం ఎవ్రీథింగ్, మీరు వాడే వాట్సాప్ కానీ, కాల్ లాగ్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ మొత్తం మీ పాత మొబైల్ డేటాని కొత్త మొబైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్కి రీచ్ అవుతుంది. సో మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. అలా చేయొద్దండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మన ఓల్డ్ ఫోన్లో అలాగే న్యూ ఫోన్లో ఈజీ షేర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మాకు మెనూ అయితే ఈ మార్చి చూపిస్తుంది. కింద ఆప్షన్గా ఈ ఫోన్ క్లోన్ యాప్ అని క్లోన్ యాప్ ఆన్ చేసిన తర్వాత మెనూ మార్చి చూపిస్తుంది. సో న్యూ ఫోన్ అయితే న్యూ డివైస్ అని, ఓల్డ్ ఫోన్ అయితే ఓల్డ్ డివైస్ అని చూపిస్తుంది. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది న్యూ ఫోన్లో అలాగే ఓల్డ్ ఫోన్లో. ఆ పర్మిషన్ ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ నేను న్యూ ఫోన్లో ఇస్తాను చూడండి. సో పర్మిషన్ న్యూ ఫోన్లో చూడండి, ఈజీ షేర్ ఆండ్రాయిడ్ ఉంది కదా, ఆండ్రాయిడ్ నుంచి మనం చేస్తున్నాం కాబట్టి ఆండ్రాయిడ్ తీసుకోవాలి. ఒకవేళ మన ఐఫోన్ అయితే ఐఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి పర్మిషన్ చూడండి, పర్మిషన్స్ అవి అడిగిన పర్మిషన్స్ అన్ని మనం ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ మొత్తం మనం అన్ని పర్మిషన్ చేసుకోవాలి. యాక్టివేట్ అయిన తర్వాత మనకి వైల్ యూజింగ్ యాప్ అని చెప్పి కొన్ని పర్మిషన్ వస్తుంది. అది కూడా ఓకే చేసుకున్న తర్వాత మనకి స్కానర్ ఓపెన్ అవుతుంది. ఓల్డ్ ఫోన్ తీసుకుంటే దిస్ ఈజ్ యాన్ ఓల్డ్ డివైస్ అని చూపిస్తుంది. దాన్ని టచ్ చేసిన తర్వాత సెట్ నౌ పర్మిషన్ చేసి నోటిఫికేషన్ పర్మిషన్ ఇవ్వండి. సో కొన్ని పర్మిషన్ తీసుకుంటుంది మనకి నోటిఫికేషన్స్, అలాగే మనకి మొబైల్ని షేర్ చేయడానికి కొన్ని పర్మిషన్లు అయితే ప్రతి ఒక్క యాప్ అనేది తీసుకుంటుంది. సో ఆ పర్మిషన్ అన్ని మొత్తం యాక్టివేట్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో కింద గాట్ ఇట్ వస్తుంది. దాన్ని టచ్ చేసిన తర్వాత సో మనకైతే కొన్ని ఈజీ షేర్ మనకి మొబైల్ ఓపెన్ అవుతుంది. అలాగే QR కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన న్యూ మొబైల్లో స్కానర్ ఉంది కదా, సో ఆ న్యూ మొబైల్ నుంచి ఆ స్కానర్తో మన ఓల్డ్ మొబైల్కి స్కాన్ చేసుకుంటే ఈ విధంగా మనకి డేటా అనేది మెర్జ్ అవుతుంది. సో దానివల్ల అదేమవుతుందంటే మన డేటా అనేది ఓల్డ్ ఫోన్ నుంచి న్యూ ఫోన్కి మెర్జ్ చేసుకుంటుంది. సో అలాగే మన ఓల్డ్ ఫోన్ అనేది పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని పర్మిషన్ అడుగుతుంది, అంటే డేటా ఇవ్వాలా వద్దా అనేది. ఒకవేళ మనం లాక్ పెట్టుకుంటే లాక్ కూడా ఓకే చేసుకుంటే ఈ మన డేటా అనేది మెర్జ్ అవుతుంది. మీరు వాడే కాంటాక్ట్స్ కానీ, వాట్సాప్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఎనీథింగ్ మీరు ఏం వాడుతున్నారో, నీ పాత మొబైల్ ఏవైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ కొత్త మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, మనకి ఎక్కువ 12 GB 20 GB లోపల ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 20 అబోవ్ ఉంటే మనకి 1 అవర్ లేదా 45 మినిట్స్ అయితే పడుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మన డేటా అనేది ఎనీథింగ్ కాంటాక్ట్స్ కానీ అన్ని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనకి టైమింగ్ కూడా ఇస్తుంది అక్కడ పైన మనకి. సో ఇదే సో ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన ఓల్డ్ ఫోన్లో అండ్ బంచ్ చూపిస్తుంది. తర్వాత మెర్జ్ అయిన తర్వాత సెకండ్ ఫోన్లో న్యూ ఫోన్లో అండ్ బంచ్ చూపిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్.